కాల్ గురించి తెలుసుకుందాం. నిజానికి 10th క్లాస్ కానీ 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th ఈ క్లాసుల్లో ప్రతి పాఠంలో, ప్రతి హిందీ పాఠంలో కాల్ గురించి ఉంటుంది. కాల్ బదల్నా అని ఒక ప్రశ్న వస్తుంది. ఈ కాల్ బదల్నా తెలియాలంటే కాల్ అంటే ఏమిటి, కాల్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిలో మార్చడం ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనము కాల్ అంటే ఏమిటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, దీని గురించి తెలుసుకుందాం. శబ్ద పరివర్తనను మీకు చెప్పాను. ఇందులో వికారి శబ్దం 8 ఉంటాయి. సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ ఇట్లా 8 ఉంటాయి. వీటిల్లో మొదటి 4 సంజ్ఞ, సర్వనామం, విశేషణ, క్రియ ఇవి వికారి శబ్దం అంటాం. వికారి శబ్దం అంటే మార్పునకు గురయ్యేవి. ఇవి లింగ్, వచన, కారక, కాల్ వీటి ద్వారా మార్పు చెందుతాయి. వీటిల్లో మనం ఇప్పుడు ఏ కాలంలో క్రియ ఎలా మార్పు చెందుతుంది, క్రియ యొక్క మార్పుల గురించి తెలుసుకోవాలి. క్రియ ఏ కాలంలో ఎప్పుడు ఎట్లా జరిగింది, ఒక క్రియ ఎప్పుడు జరిగింది, ఈ విషయాలన్నీ తెలియజేస్తుంది ఈ కాల్ అనేది. దీంట్లో మనము క్రియ అనేది ఎలా మార్పు చెందుతుందో చూద్దాం. లింగ్ అనే దాంట్లో చూసుకుంటే క్రియ పడతా అనే క్రియ తీసుకుంటే పుల్లింగ్లో అయితే పడతా వస్తుంది, స్త్రీలింగ్లో పడతీ వస్తుంది. వచనం తీసుకుంటే ఏకవచనంలో పడతా వస్తుంది, బహువచనంలో పడితే వస్తుంది. అలాగే కాల్ తీసుకుంటే 3 రకాల కాలాలు ఉంటాయి. మూడిట్లో వర్తమాన కాలంలో పడతా అంటాము, పడ అనే క్రియ తీసుకుంటే భూతకాలంలో పఢా అంటాము, భవిష్యత్ కాలంలో పఢేగా అంటాం. ఇట్లా ఒక క్రియ ఇన్ని రకాలుగా మారుతుంది. ఇప్పుడు మనము కాల్ అనే దాంట్లో ఎట్లా మారుతుందో చూద్దాం. क्रिया निर्वचन चूसकुंटे क्रिया के उस रूप को काल कहते हैं जिससे उसके कार्य व्यापार का समय और उसकी पूर्ण अथवा अपूर्ण अवस्था का बोध हो. ఈ క్రియ అనేది ఏ సమయంలో పూర్తయిందంటే ఇప్పుడు పూర్తయిందా, గతంలో పూర్తయిందా, ఇక రాబోయే కాలంలో పూర్తి అవ్వబోతుందా, ఈ పని ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరగబోతుంది, ఈ విషయాలు తెలియజేస్తుంది. ఉస్కి పూర్ణ, అపూర్ణ ఈ 2 స్థితులు తెలియజేస్తాయి. అంటే పూర్తి అయిందా, పూర్తి అవుతూ ఉందా, పూర్తి అవ్వబోతూ ఉందా, లేదా పూర్తి అవుతుందో లేదో సందేహం ఉందా, ఈ విషయాలన్నీ తెలియజేస్తాయి. కాల్కే భేద్. ఈ కాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి? కాల్ అనేది 3 రకాలు ఉన్నాయి. వర్తమాన కాల్, భూత్కాల్, భవిష్యత్ కాల్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా వర్తమాన కాల్. వర్తమాన కాల్ అంటే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఏ పని ఇప్పుడు పని జరుగుతూ ఉందా, జరగడం మొదలైందా, ఈ విషయాలు తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, క్రియాకి జిస్ రూప్ సే వర్తమాన సమయమే చల్ రహే సమయ కా బోధ హో. వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ కాలంలో, ఇప్పుడు కాలంలో పని జరిగే విషయాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి లడకా పుస్తక్ పడతా హై, బాలుడు ఇప్పుడు పుస్తకం చదువుతున్నాడు. పితాజీ అఖబార్ పడ రహే హై, తండ్రి గారు వార్తాపత్రిక చదువుతున్నారు. ఇట్లా ఉంటుంది. వర్తమాన కాలంలో ఎన్ని రకాలు ఉంటాయి? వర్తమాన కాలకే భేద్. వర్తమాన కాలంలో 5 రకాలు ఉన్నాయి. 1 సామాన్య వర్తమాన కాల్. క్రియాక వర్తమానమే సామాన్య రూపసే హోనా. అంటే సామాన్యంగా జరిగే పనులు, ఎప్పుడు జరుగుతూ ఉండే పనులు. ఉదాహరణకి అధ్యాపక్ పఢాతే హై. అధ్యాపక్ టీచర్ పని అంటే ఎప్పుడు చదివించడం, పాఠాలు చెప్పడం. ఇది అధ్యాపక్ పఢాతే హై. బాలక్ పడతా హై. బాలక్ స్టూడెంట్ పని చదవడం. ఇట్లా రెగ్యులర్గా జరిగే జనరల్ పనులు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఇటువంటి పనులు. లడకి గానా గాతి హై. ఈ పని కూడా ఎప్పుడు ఒక సింగర్ అనుకోండి, ఈ లడకి సింగర్ ఎప్పుడూ పాటలు పాడుతూ ఉండడం ఆ పని. ఈ విధంగా చెప్పే కాలాన్ని వర్తమాన కాల్, సామాన్య వర్తమాన కాల్ అంటాం. ఇందులో ముఖ్యంగా మనము తే కానీ, తా కానీ, తీ కానీ క్రియ తర్వాత వస్తాయి, క్రియలో కలుస్తాయి. ఈ క్రియలో పఢ అనేది ధాతువు. క్రియ యొక్క మూల రూపం ధాతు, పఢాన. ఇక్కడ పఢ అనేది ధాతువు. ఈ పఢ అనే దానికి తే కలిస్తే పఢాతేగా మారుతుంది. ఇక్కడ పడతా అనే క్రియలో పఢ అనేది ధాతువు. దీనికి తా కలిసినప్పుడు పఢత అయిపోయింది. అట్లాగే గానా గాతి హై అనేది గా అనే ధాతువులో తీ కలిసినప్పుడు గాతి హైగా మారింది. గాకి తీ కలుస్తుంది. ఇట్లా తే కానీ, తా కానీ, తీ కానీ కలుస్తాయి. ఇది బాగా మనం గుర్తించవలసిన అంశం. ఎందుకంటే మనకి పరీక్షలో కాల బదలాన్ని ఇచ్చినప్పుడు అది ముందు ఏ కాలంలో ఉందో తెలుసుకోవాలి. ఏ కాలంలో ఉందో తెలుసుకోవాలంటే టెక్నిక్స్ సామాన్య వర్తమాన కాలకి తా కానీ, తే కానీ, తీ కానీ వస్తాయి. రెండవది అపూర్ణ లేదా తాత్కాలిక వర్తమాన కాలం. దీంట్లో ఒక పని ఇప్పుడు మొదలయ్యి జరుగుతూ ఉంది అనే విషయం తెలియజేస్తారు. అధ్యాపక్ పఢా రహే హై. ఇక్కడ ఉన్న అధ్యాపక్ పఢాతే అనే కార్యం తీసుకున్నప్పుడు అధ్యాపక్ పఢా రహే హై వచ్చింది, ఆ బాలక్ పఢ్ రహా హై వచ్చింది, గిల్లడకి గానా గా రహీ హై వచ్చింది. తాత్కాలిక వర్తమాన కాలంలో రహా, రహే, రహీ వస్తాయి. అంటే పని ఇప్పుడు మొదలైంది, ఇంకా అవలేదు అనే విషయం తెలియజేస్తుంది. పూర్ణ వర్తమాన కాల్. దీంట్లో క్రియాకి జిస్ రూప్ సే క్రియాకే కార్యకి సిద్ధిక బోధ హోతా హై. ఒక క్రియ మొదలయ్యి ఇప్పుడే అయిపోయింది అని తెలియజేస్తుంది. పితాజీ టహల్కర్ ఆయే హై.
తండ్రి గారు నడవడం వాకింగ్ టహల్నా అంటే టహల్నా మొదలుపెట్టారు, అయిపోయింది, ఇప్పుడే అయిపోయి ఇంటికి వచ్చారు అనే అర్థం తెలియజేసేటప్పుడు అంటే ఒక పని మన ముందే మొదలయ్యి మన ముందే అయిపోయే విషయం తెలియజేస్తుంది పూర్ణ వర్తమాన కాలంలో. నాలుగోది సందిగ్ధ వర్తమాన కాలం. దీంట్లో ఒక పని మొదలయ్యింది, అది పూర్ణ హోనేమో సందేహో. ఒక పని జరుగుతూ ఉంది, అది పూర్తి అవుతుందో లేదో సందేహముగా ఉన్నప్పుడు ఈ క్రియ వాడతాం. బాలక పాట పడతా హోగా. బాలక పాట పడతా హోగా అంటే విద్యార్థి చదువుతూ ఉండి ఉండవచ్చు. పితాజీ ఆతే హోంగే, తండ్రి గారు వస్తూ ఉండి ఉండవచ్చు అని. అట్లాగే సంభావ్య వర్తమాన కాలం. దీంట్లో పూర్వహోనేకి సంభావన. ఇందాకేమో పూర్ణ హోనేమో సందేహం ఉంది, ఇప్పుడు పూర్తి అవుతుందనే నమ్మకం. బాలక పడ్రహా హోగా, బాలకుడు స్టూడెంట్ చదువుతూ ఉండి ఉండవచ్చు. సందిగ్ధ వర్తమాన కాలంలో పడతా హోగా వచ్చింది, సంభావ్య వర్తమాన కాలంలో పడ్రహా హోగా వచ్చింది. ఈ రెండుకి తేడా చూడండి. మీరు పేరెంట్ ఇంటి దగ్గర ఉండి పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉండి అనుకుంటుంటారు పడతా హోగా అని, పిల్లవాడు చదువుకుంటూ ఉండుంటాడని. అదేవిధంగా పేరెంట్ స్కూల్కి వచ్చి క్లాసులో మిమ్మల్ని చదువుకుంటూ ఉండగా చూశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు బాలక పడ్రహా హోగా, బాలక ఇందాక చదువుతున్నాడు మా అబ్బాయి, మళ్ళీ ఇంకా చదువుతూనే ఉండి ఉంటాడు. ఈ విధంగా వర్తమాన కాలంలో 5 రకాలు ఉన్నాయి. తర్వాత భూత్కాల గురించి తెలుసుకుందాం. భూత్కాల్ అంటే గడిచిపోయిన కాలంలో జరిగిన పనిని గురించి తెలియజేసేది. చూడండి, క్రియాకే జిస్ రూప్ సే బీతే హుయే సమయ కా బోధ్ హో. ఏ క్రియ యొక్క ఏ రూపంతో అయితే గడిచిపోయిన కాలంలో జరిగిన పని, జరిగిన సమయం యొక్క జ్ఞానం తెలుస్తుందో అది భూత్కాల్. భూత్కాల్కే భేద్. భూత్కాల్లో 6 రకాలు ఉన్నాయి. సామాన్య భూత్కాల్, ఆసన్న భూత్కాల్, పూर्ण भूतकाल, अपूर्ण भूतकाल, संदिग्ध भूतकाल, हेतु मत भूतकाल। सामान्य भूतकाल क्रिया के जिस रूप से बीते समय में क्रिया के सामान्य रूप से होने का बोध हो। సామాన్యంగా జరిగే క్రియలు అంటే ఫలానప్పుడు జరిగింది అనే విషయం లేకుండా ఒక క్రియ జరిగింది అనే విషయమే ఉంటుంది. దీన్నే సామాన్య భూతకాలు అంటాం. బాలకనే పాట పఢ. బాలక్ విద్యార్థి, ఒక బాలుడు పాఠం చదివాడు అంతే. ఎప్పుడు చదివాడు ఏముండదు. లడకా గాం గయా, బాలుడు ఊరు వెళ్ళాడు, అంతవరకే. ఇట్లాంటివన్నీ సామాన్య భూతకాలు. రెండవది ఆసన్న భూతకాలు అంటే అభి ఇప్పుడే పని పూర్తయింది. సోహన్ అభి ఆయా హై, హై వస్తుంది దీనికి. ఇందాక బాలక గాం గయా అన్నాం, కానీ గయా హై వస్తుంది ఇక్కడ ఆసన భూతకాల్లో. సోహన్ అభి ఆయా హై, లడకైనా పాట పడా హై అంటే ఇప్పుడే అయిపోయింది అన్నప్పుడు. సామాన్య భూతకాలకి క్రియాకే సాత్ హై లేదా హై, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేర్చినప్పుడు ఆసన భూతకాలు అంటాం. పూర్ణ భూతకాలు ఇది ఎప్పుడో పని పూర్తయింది, పని పూర్తిగా ఎప్పుడో అయిపోయింది అనేది తెలియజేస్తుంది. ఉదాహరణకి సోహన్నే పాట పఢా థా, ఇక్కడ థా వస్తుంది. థా కానీ థే కానీ థీ కానీ. లడకే గాం గయే థే, సీత గాం గయ్యి థీ అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది, మనకు పూర్తిగా కన్ఫామ్గా తెలిసిన విషయం అయినప్పుడే ఇది థా కానీ థీ కానీ థే కానీ పెడతాం. అంగ్రేజోనే భారత్ పర్ రాజ్ కియా థా, బ్రిటిష్ వారు భారతదేశం మీద రాజ్యం చేశారు గతంలో. ఎప్పుడో పూర్వకాలం, చాలా కాలం క్రితం జరిగిన పని కాబట్టి ఇటువంటివన్నీ కూడా పూర్ణ భూతకాలు అంటాం. నెక్స్ట్ అపూర్ణ భూతకాలు. అపూర్ణ భూతకాల్లో ఒక పని భూతకాల్లో ఒక సమయంలో మొదలయ్యి పూర్తి కాలేదు అనుకున్నప్పుడు క్రియాకే సాత్ రహా థా కానీ రహే థే కానీ రహీ థీ కానీ వస్తుంది. లడకా పడ్రహా థా. అపూర్ణ భూతకాలు లడకా పాట పడ్రహా థా, రహా థా, రహే థే, రహీ థీ, ఈ మూడిట్లో వస్తాయి. బాలుడు ఒక సమయంలో పాఠము చదువుచూ ఉండెను, లేదా బాలురు అనుకోండి. పడ్ రహే థే, చదువుతూ ఉన్నారు. ఎప్పుడు ఒక సమయంలో పర్టికులర్ సమయం మీ దగ్గర మీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో బాలుడు చదువుతూ ఉన్నాడు, ఆ తర్వాత అయిపోయి ఉండొచ్చు, అట్లా ఉంటుంది. సందిగ్ధ భూతకాల్లో ఒక పని అయ్యిందో లేదో అనేది సందేహం ఉంటుంది. ఉదాహరణకి లడకా పాట పడాహోగా, బాలుడు చదువుతున్నాడు ఇందాక, ఇప్పుడు పాట పడాహోగా చదివి ఉండవచ్చు. భూతకాల్లో ఒక పని, గతంలో పని ఒక అరగంట క్రితం కావచ్చు, గంట క్రితం కావచ్చు, నెల క్రితం కావచ్చు. పాట పడాహోగా చదివి ఉండొచ్చు. పరీక్షలకి రాయడానికి వెళ్ళాడు, ఇప్పుడు పరీక్ష రాసి ఉండవచ్చు అనుకుంటాం. బస్ ఛూట్ గయి హోగి, బస్ ఎక్కడానికి వెళ్ళాడు కానీ బస్ మిస్ అయ్యి ఉండవచ్చు, ఎందుకంటే లేట్ వెళ్ళాడు కాబట్టి. ఇట్లా డౌట్గా ఉన్నప్పుడు సందిగ్ధ భూతకాలు అంటాం.
హేతు మద్భూత్కాల్. దీంట్లో రెండు సంఘటనలు ఉంటాయి. రెండు సంఘటనలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. యదీ తుమ్ పరిశ్రమ కియా హోతా తో పాస్ హో జాతే. పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? యదీ తుమ్ పరిశ్రమ కియా హోతా. మనం ఏమంటాం? యదీ తుమ్ పరిశ్రమ కియా హోతా అంటే నువ్వు కష్టపడి చదివి ఉన్నట్లయితే పాస్ హో జాతే, పాస్ అయి ఉండేవాడు. ఇట్లా రెండు క్రియలు ఉన్నాయి. రెండు కూడా ఆధారపడి ఉంటాయి. చూడండి, ముందు ఒక పని జరిగి ఉన్నట్లయితే రెండో పని జరిగి ఉండేది, అట్లా వస్తుంది. యదీ తుమ్ సావధాన్ రహతే తో యహ్ దుర్ఘటన నా హోతి. ఒక దుర్ఘటన జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, జరిగిన తర్వాత ఏమంటారు? మీరు సరిగ్గా జాగ్రత్తగా లేరు కాబట్టి యాక్సిడెంట్ అయిందంటాం. అంటే ఒకవేళ మీరు సావధాన్ జాగ్రత్తగా ఉండి ఉన్నట్లయితే ఇదొక పని, అప్పుడు యహ దుర్ఘటన నా హోతి, ఈ దుర్ఘటన జరిగి ఉండదు, జరిగి ఉండేది కాదు. యది వర్షా హోతి తో ఫసల్ అచ్చీ హోతి. బాగా వర్షం పడ్డట్టయితే పంటలు బాగా పండేవి. అంటే పంటలు పండలేదు, ఇప్పుడు పాస్ట్ టెన్స్ అయిపోయింది. వర్షాలు పడకపోవటం, పంటలు పండకపోవటం అయిపోయింది. ఇప్పుడు అంటాం ఒకవేళ వర్షం పడి ఉన్నట్లయితే పంటలు పండి ఉండేవి. ఇటువంటిదన్నీ హేతు మద్భూత్కాలు అంటాం. ఇప్పుడు భవిష్యకాలం. భవిష్యకాలం అంటే భవిష్యత్తులో జరిగే పని, జరగబోయే పని గురించి తెలియజేసేదే భవిష్యకాలం. భవిష్యకాలకే భేద్. భవిష్యకాలంలో 3 రకాలు ఉంటాయి. భవిష్యకాల్ అనాలి, భవిష్యత్ కాల్ అంటాము, కానీ కొంతమంది భవిష్యత్ కాలం అని కూడా అంటారు. కానీ భవిష్యకాల్ అనేది హిందీ పదం కాబట్టి భవిష్యకాలం అంటమే కరెక్ట్. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. సామాన్య భవిష్యత్ కాల్, సంభావ్య భవిష్యత్ కాల్, హేతు మద్ భవిష్యత్ కాల్. ఈ హేతు మద్ భవిష్యత్ కాల్ అనేది ఈ మధ్య ఎన్సీఆర్టీ వాళ్ళు కొత్తగా దీంట్లో జాయిన్ చేశారు. ఇంతకుముందు 2 ఉండేవి, తర్వాత ఇది కూడా జాయిన్ చేశారు. ఇప్పుడు మొత్తం 3 రకాలు ఉంటాయి. సామాన్య భవిష్యత్ కాల్, క్రియ కా జిస్ రూప్ సే ఉస్కే సామాన్య రూప్ సే హోనే కా బోధ హో. ఏదైనా ఒక క్రియ యొక్క భవిష్యత్ కాలంలో, జరగబోయే కాలంలో, ఆనేవాలే కాలమే, ఈ దీని గురించి ఉంటుంది. లడకా పాట పడేగా. ఉదాహరణ తీసుకోండి, లడకా పాట పడేగా. క్రియాకి జిస్ రూప్ సే భవిష్యమే ఉస్కే సామాన్య రూప్ సే హోనే కా బోధ హో. భవిష్యత్ కాలంలో అంటే జరగబోయే కాలంలో సామాన్యంగా జరిగే క్రియ. లడకా పాట పడేగా, బాలుడు పాఠము చదువుతాడు. ఈ పఢేగా ఉంది. సీత గానా గాయేగి, లడకియా పాట పఢేంగి. ఇక్కడ ఏకవచన పుల్లింగులో పడ్ అనే ఒక ధాతువుకి ఏగా కలుస్తుంది. ఇక్కడ ఏగి, ఇక్కడ ఏంగి, ఇట్లా కలుస్తాయి ఈ కరికి. ఈ భవిష్యత్ కాలంలో ఇట్లా కలిసినప్పుడు ఇది భవిష్యత్ కాలం మనం తెలుసుకోవాలి. రెండవది సంభావ్య భవిష్యత్ కాల్. సంభావన. షాయద్ కల్ పితాజీ ఆయే, రేపు తండ్రి గారు వస్తారేమో, రావచ్చు. హో సక్తా హై చునావ్ ఫిర్సే హో, ఎన్నికలు మరలా జరగవచ్చేమో. సంభవతః కల్ కార్యాలయ బంద్ రహే, రేపు ఆఫీసులన్నీ బంద్ అయి ఉండవచ్చు, బంద్గా ఉంటాయేమో. అలాంటివి వచ్చినప్పుడు ఇది వస్తుంది. హేతు మద్ భవిష్యత్ కాల్. క్రియా కి జిస్ రూప్ సే కార్య ఆనే వాలే కాల్ మే ఉస్కా పూరా హోనా దోసరి ఆనే వాలే క్రియా పర్ నిర్భర్ హో. అంటే ఇందాకట్లాగా హేతు మద్ భూత్కాల్ లాగా ఇప్పుడు భూత్కాల్ కాకుండా భవిష్యత్ కాల్లో జరగబోయే 2 కార్యాలు, 2 పనులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నప్పుడు పడేగాతో సఫల హోగా. ఇందాకేం చెప్పాం? అతడు చదివి ఉన్నట్లయితే, అంటే ఒక పని అయిపోయిన తర్వాత ఇది ఇలా అయ్యుంటే బాగుండేది అనుకోవటం. కానీ ఇప్పుడు ముందుగానే హెచ్చరికగా మీరు ఇలా ఉంటే మంచి జరుగుతుందని చెప్పటం. పడేగాతో సఫల హోగా, భవిష్యత్తులో మీరు బాగా చదివితే సఫలమవుతారు, పాస్ అవుతారు. యదీ తుమ్ పరిశ్రమ కరోగే తో పాస్ హో జావోగే. ఇక్కడ ఒక పని జరిగితే రెండో పని జరుగుతుందని చెప్పటం. ఇందాక ఒక పని జరిగి ఉన్నట్లయితే రెండో పని జరిగి ఉండేది అని చెప్పాం. కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఒక పని జరిగితే రెండో పని జరుగుతుంది అని చెప్పటం. అంటే దీని మీద ఇది ఆధారపడి ఉంది. నువ్వు కష్టపడి చదివితే పాస్ అవుతావు అని చెప్పటం. ఇట్లా 3 రకాలు భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు 3 కాలాల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని రకాలమో మొత్తం కలిపి ఒకే చోట రాసే ప్రయత్నం చేశాను. ఒక చిన్న ఉదాహరణ ఒక్కొక్క దానికి ఇచ్చాను, దాన్ని ఒకసారి చూద్దాం. వర్తమాన కాల్, భూత్కాల్, భవిష్యత్ కాలం 3 రాశాను ఇక్కడ. దాని తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చూడండి. సామాన్య వర్తమాన కాల్లో లడకా పడతా హై, సామాన్య క్రియ. అపూర్ణ, లడకా పడ్ రహా హై. పూర్ణ, పితాజీ టహలక రాయే హై. సందిగ్ధ, పాట్ పడతా హోగా. సంభావ్య, పడ్ రహా హోగా. మొదలైన పని అయిపోయి ఉండవచ్చేమో, చదువుతూ ఉండవచ్చేమో అనే ఒక సంభావన అనేది ఇక్కడ ఉంటుంది.
భూత్కాల్కి వచ్చేసరికి ఇక్కడ భూత్కాల్ రెండో లైన్లో ఉంది. భూత్కాల్లో సామాన్య భూత్కాల్ బాలకనే పాట్ పడా, ఆసన్న భూత్కాల్ అంటే ఇప్పుడిప్పుడు అయిపోతే బాలక అభి ఆయా హై, పూర్ణ బాలకనే పాట్ పఢా థా ఎప్పుడో అయిపోయింది, అపూర్ణ బాలక్ పఢ్ రహా థా బాలుడు చదువుతూ ఉన్నాడు ఆ టైంలో గతంలో. సందిగ్ధ భూత్కాల్ గా గయా హోగా భూత్కాల్ ఏదో సమయంలో అతను ఇప్పుడు ఊరు వెళ్ళి ఉండవచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు భూత్కాల్లో. హేతు మద్భూత్కాల్ యది తుమ్ సావధాన్ రహతే తో యహ దుర్ఘటన నా హోతి, మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు అని చెప్పడం. అట్లాగే భవిష్యత్ కాలంలో తీసుకుంటే సామాన్య భవిష్యత్ ఒక పాట పడేగా, సంభావ్య భవిష్యత్ షాయద్ వహ కల్ ఆయే రేపు వస్తాడేమో, హేతు మద్భవిష్యత్ యది తుమ్ పఢోగే తో పాస్ హో జావోగే. ఇట్లా 3 కాలాలని ఒక అవుట్లుక్గా చేశాను. దీన్ని బట్టి మీరు అన్ని ఉదాహరణల ద్వారా అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము ఒక 20-30 వాక్యాలు తీసుకుని వాటిని కాల్ బదలన చూద్దాం. ఒక కాలంలో నుండి ఇంకో కాలంలోకి ఎలా మార్చాలో చూద్దాం. థ్యాంక్ యూ.